ఈరోజు వాక్యం వింటున్న దైవజనమా, దేవుని సావుకునిగా ఒక మాట మిమ్మల్ని అడుగుతున్నా. నీ హృదయం దేవుని ఎదుట శుద్ధమైనదేనా? నీ హృదయం దేవుని ఎదుట పవిత్రమైనదేనా? దేవుడు నీ హృదయాన్ని చూసినప్పుడు దావీదు వలె ఏ దురాలోచన దేవునికి కానరాకుండా పవిత్రమైన వాడిగానే బ్రతుకుతున్నావు. ఆలోచించు. నీ హృదయం ఎలాగుంది, నీ అంతరంగం ఎలాగుందో ఆలోచించు. మనిషి అట్లాంటి వాడు తెలుసా? పైకి మాత్రం బాగానే కనబడతాడు, అంతరంగంలో ఉంటుంది అపవిత్రత. ఎక్కడుంటుంది చెప్పాలి? ఎక్కడుంటుంది? అంతరంగంలో ఉంటుంది. ఒకసారి చూడండి అన్నా, దావీదు దగ్గరికి దేవుడు రాత్రి వచ్చినట్లుగా నా దగ్గర కూడా వచ్చి దేవుడు నన్ను పరిశీలిస్తే, దావీదును పరిశీలించినట్లుగా దేవుడు నన్ను పరిశీలిస్తే, దావీదును పరిశోధించినట్లుగా దేవుడు నన్ను పరిశోధిస్తే, నాలో కూడా ఏ దురాలోచన దేవునికి కానరాదన్న ఆ మాట చెప్పగలమా? ఆ మాట మన నోటకుండా రాగలదా? ఆలోచించు. లేకపోతే దేవుడు నిన్ను పరిశీలించినప్పుడు హృదయం అంతా అపవిత్రమైపోయింది. దేవుడు నిన్ను పరిశోధించినప్పుడు నీ హృదయం అంతా పాపంతో నిండుకుందేమో. ఒకసారి ఆలోచించు. రోజు వాక్యం వింటున్న దైవజనమా, నీ అంతరంగం దేవుని సన్నిధిలో ఎలాగుందో ఒకసారి ఆలోచించు. ఓ భక్తుడు మాట్లాడుతూ అంటాడు, ఒకసారి చూడండి. ఓ గొప్ప భక్తుడు మాట్లాడుతూ అంటాడు, మనిషి శరీరంతో తాను పాపం చేయకపోయినా, శరీరంతో తాను అపవిత్రమైన కార్యాలు చేయకపోయినా, మనస్సులో అపవిత్రమైన కార్యాలు చేస్తా, మనస్సులో అపవిత్రమైన ఆలోచనలతో బ్రతుకుతాడు. ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో సూటిగా ఒక మాట అడుగుతాను. రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతా ఉన్నప్పుడు ఓ పరస్త్రీని చూసినప్పుడు ఏ ఆలోచన నీ హృదయంలో బయలుదేరుతుంది? ఒక అమ్మాయిని చూసినప్పుడు ఏ ఆలోచన నీ హృదయంలో బయలుదేరుతుంది? ఈరోజు వాక్యం వింటున్న దైవజనమా, ఒక వ్యక్తిని చూసినప్పుడు నీలో ఏ ఆలోచన కలుగుతుంది? ఒక పురుషుని చూసినప్పుడు నీ అంతరంగంలో ఏ ఆలోచన కలుగుతుంది? ఏ వ్యక్తిని చూసినా నా హృదయం పవిత్రమైనదేనయ్యా. ఓ స్త్రీని చూసినా, ఒక పురుషుని చూసినా, ఒక అబ్బాయిని చూసినా నా హృదయంలో ఎక్కడ పాపపు ఆలోచన రాదు, అపవిత్రమైన ఆలోచన రాదు. మీలో ఎంతమంది ఆ మాట ధైర్యంగా చెప్పగలరు? చూడండి. ఒకవేళ నీ హృదయం అపవిత్రతతో నిండుకొని ఉంటే దేవుని సన్నిధిలో శుద్ధీకరించుకునే వారిగా మనం ఒక్కొక్కరిని దేవుడు బలపరచును గాక.